రమజాను మాసంలో ఎలాగైతే మనం ఆహార పానీయాలు మానేస్తామో అలాగే మనసుకు సంబంధించిన ఉపవాసం కూడా మనం ఉండాలి. మన మనసులో ఎలాంటి కుఫ్రుకి సంబంధించిన విషయాలు, షిర్క్కి సంబంధించిన, బహుదైవారాధన సంబంధించిన విషయాలు మన మనసులో ఉండకూడదు. పగ, ద్వేషం, కపటత్వం, అసూయ, కుళ్ళు కుతంత్రాలు, శత్రుత్వము, ప్రతీకారం తీర్చుకోవడము ఇలాంటి ఏవి కూడా మన మనస్సులో ఉండకూడదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఎవరి హృదయంలో అయితే అణువంత గర్వం ఉన్నా ఆ వ్యక్తి స్వర్గంలో ప్రవేశించలేడు. మన మనసులో కనుక అహంకారం ఉన్నట్లయితే అప్పుడు కూడా మనం ఉండేటటువంటి ఉపవాసం ద్వారా మనకు ఎలాంటి ప్రయోజనము చేకూరదు. ఈ మనసులో ఎలాంటి చెడు విషయాలు లేకుండా జాగ్రత్త పడాలి.